సరిగ్గా మై ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. మనం బర్త్డే వీడియో కానీ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు నేను ఏవైతే ఎఫెక్ట్స్ కానీ టెంప్లెట్స్ కానీ యాడ్ చేస్తున్నాను ప్రతిదీ మీకు డిస్క్రిప్షన్లో అనేది ప్రొవైడ్ చేశాను. మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ అనేది దొరుకుతుంది, దాన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను క్రియేట్ చేసిన వీడియోతో 5 seconds చూడండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మీ ఫోటో అనేది సెట్ చేసుకుని ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా లైక్ చేయకుండా వీడియో అనేది ఎలా క్రియేట్ చేయాలో స్టార్ట్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మీకు యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే 16:9 క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది, సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ అని ఒక కనబడుతుంది, చూసారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ అని చేసేయండి. ఈ బ్లాక్ మీద క్లిక్ చేసి వీడియో మీకు ఎంతసేపు కావాలో అంతసేపు విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి. నాకు వచ్చేసి 15 seconds కావాలి కాబట్టి ఈ విధంగా 15 సెట్ చేసుకున్నాను. ఫ్రంట్ కానీ వచ్చేసి టిక్ మార్క్ అయితే చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా అయితే 15 seconds అయితే వీడియో క్రియేట్ అయిపోయింది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి మళ్ళీ మీడియా మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా సేమ్ వీడియో చూడగైతే డ్రాగ్ అయితే చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద క్రాపింగ్ ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ షేప్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ అయితే చేసేయండి. మళ్ళీ ఒకసారి దాన్ని క్లిక్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళిపోయి దీన్ని కొద్దిగా ఈ విధంగా క్రాప్ చేసుకోండి. ఈ విధంగా బాక్స్ షేప్లో అయితే వచ్చేసి టిక్ మార్క్ చేసి ఒకసారి ఎల్లో దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా అయితే రొటేట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే రొటేట్ అయిపోయింది. ఇది సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుని కరెక్ట్గా దీన్ని మిడిల్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన సైజ్ అనేది సెట్ చేసుకుని దీని వీడియో అయితే చివరిదాకా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ అని చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే ఫోటోస్ యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు ఒక 4 అనేది సెట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే మీ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి సింపుల్గా. చూసారా, ఈ విధంగా అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలో ఫస్ట్ ఈ విధంగా సెట్ చేసుకుని ఈ విధంగా రొటేట్ అనేది చేసుకుని ఈ విధంగా అయితే ఇందులో ప్లేస్ చేసుకోండి. కొద్దిగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా అయితే క్రాప్ చేసుకోండి. కరెక్ట్గా బార్డర్ వచ్చేది సెట్ చేసుకుని ఇమేజ్కి టిక్ మార్క్ అనేది చేసేయండి. కొద్దిగా దీన్ని క్లిక్ చేసి కొద్దిగా సైడ్కి అనేది సెట్ చేసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా యాడ్ అయిపోయింది. కొద్దిగా దీన్ని వచ్చేసి ఫ్రంట్ దాకా డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ అయిపోయింది టిక్ మార్క్ అని చేసి మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా అయిపోయిన దీన్ని కూడా ఈ విధంగా రొటేట్ అనేది చేసుకుని దీని మీద అయితే ప్లేస్ చేసుకోండి. దీని సైజ్ కూడా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుని ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళిపోయి దీన్ని కొద్దిగా క్రాప్ చేసుకోండి. మళ్ళీ బార్డర్ వచ్చే విధంగా అయితే క్రాప్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇది కూడా యాడ్ అయిపోయింది. టిక్ మార్క్ అయితే చేసేయండి. మళ్ళీ ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసి దీన్ని కొద్దిగా ఫ్రంట్కి విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ అయితే చేసేయండి. మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ ఇంకోటి యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా, మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు సింపుల్గా దాన్ని క్లిక్ చేసి దీన్ని కూడా సేమ్ రొటేట్ అనేది చేసుకుని ఇక్కడ ప్లేస్ చేసుకుని కొద్దిగా క్రాప్ అనేది చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే క్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే క్రాపింగ్లోకి వెళ్ళిపోయి దీన్ని కూడా కొద్దిగా క్రాపింగ్ అని చేసుకోండి. చేసుకుని టిక్ మార్క్ అని చేసేయండి. మీకు ఇది ఎలా సెట్ అవ్వాలనుకుంటున్నారో అలా అయితే సెట్ చేసుకోండి. కరెక్ట్గా బాక్స్లోకి అనేది ఉండాలి. దీన్ని కొద్దిగా ఫ్రంట్ కానీ ట్రాక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనం 3 images అయితే యాడ్ చేసుకున్నాం. మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు ఇంకో ఇమేజ్ మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసుకుని ఈ విధంగా రొటేట్ అనేది చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా రొటేట్ అయిపోయిందని ఈ విధంగా క్లిక్ చేసుకుని మళ్ళీ మీకు క్రాపింగ్లోకి వెళ్ళిపోయి సేమ్ దీన్ని కూడా ఈ విధంగా అయితే క్రాప్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేనైతే 4 ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. నాకు 4 అయితే చాలు. ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది టెంప్లెట్. వీడియో కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఈ బ్లాక్ స్క్రీన్ ఇది కొద్దిగా క్లిక్ చేసి ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ కనబడుతుంది, చూసి దాన్ని క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్పుడు ఎక్స్ట్రా అయితే అవుతుందో కట్ అయిపోతుంది. సేమ్ దీన్ని కూడా సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి టిక్ మార్క్ చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే యాడ్ అయిపోయినాయి సింపుల్గా. చూసారు కదా, ఈ విధంగా ఫొటోస్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే బర్త్డే టెక్స్ట్ డౌన్లోడ్ చేసుకుని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని దీన్ని వచ్చేసి ఇక్కడ సెట్ చేసుకోండి ఈ సైడ్. చూసారు కదా, ఈ విధంగా అయితే సెట్ చేసుకుని టిక్ మార్క్ వచ్చేసేయండి.
దీన్ని క్లిక్ చేసి వీడియో చివరికి అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. వీడియో ఎంతవరకు మీకు కావాలో అంతసేపు విధంగా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసినారు. ఇప్పుడు మీరు ఏదైతే ఇంకో టెక్స్ట్ డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకుని దీని కింద అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా అయితే ప్లేస్ అయితే అయిపోయింది. సేమ్ దీన్ని కూడా వీడియో చివరికి అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న దాన్ని క్లిక్ చేసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ బాక్స్ ఒకటి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత సాంగ్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది. వీడియో టెంప్లెట్ సాంగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఒకసారి దాన్ని క్లిక్ చేసి లాస్ట్కి వచ్చేసి ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ ఒకటి కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్రిమ్ టు రైట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేస్తే ఎక్స్ట్రా ఏదైతే ఉందో రైట్ సైడ్ అనేది కట్ అయిపోతుంది. చూస్తారు కదా ఈ విధంగా టెంప్లెట్ వీడియో అయితే యాడ్ అయిపోయింది. ఒకసారి ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సౌండ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 100 నుంచి 0కి తీసుకొచ్చేసి పైన వాల్యూమ్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. అప్పుడు రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది, సాంగ్ అనేది కట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇక్కడ కిందకి వచ్చేసిన తర్వాత మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు స్క్రీన్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి సెట్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా ఈ విధంగా అయితే వీడియో అయితే ప్లే అవుతూ ఉంటుంది. చూసారు కదా ఫోటో తర్వాత ఫోటో అయితే ఇది ఎక్స్చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. మీకు నచ్చిన విధంగా అయితే ఈ విధంగా సింపుల్గా మీ ఫోటో అనేది సెట్ చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం దీనికి సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద స్క్రోల్ చేసిన ఆల్బమ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు డిస్ప్లే సాంగ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. మీ సింపుల్గా ఏదైతే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ యాడ్ చేయాలనుకుంటున్నారో మీరు ముందుగా డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి కదా, కింద కింద స్క్రోల్ చేస్తున్నాను. నేను వచ్చేసి మ్యూజిక్ అది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే సాంగ్ కాకుండా మ్యూజిక్ అది యాడ్ చేస్తున్నాను. మ్యూజిక్ యాడ్ చేసినా చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మ్యూజిక్ అది యాడ్ అయిపోయింది. వీడియో లాస్ట్ వచ్చిన తర్వాత కొంచెం మ్యూజిక్ కూడా ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసిన తర్వాత మీకు ట్రిమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ అని ఒక సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు సాంగ్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదే కట్ అయిపోతుంది. ఈ విధంగా సింపుల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా ఒకసారి ముందుగా టెంప్లెట్ అనే వీడియో అయితే ప్లే చేద్దాం. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటో అనేది సెట్ చేసుకుని ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకేనప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఎక్కడ క్వాలిటీ డిక్రీజ్ అవ్వకుండా గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసి దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఎక్స్పోర్ట్ కొడితే మీ గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది. 1080 అయితే పెట్టుకోండి, ఎందుకంటే అది ఫుల్ హెచ్డీ కాబట్టి. ఈ విధంగా సింపుల్గా అయితే 2-3 మినిట్స్లో అయితే మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇచ్చాను. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ నాకు తెలపండి, అప్పుడు నేను మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా థ్యాంక్ యూ, జై హింద్, సీ యూ, బాయ్ బాయ్.